హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్ ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ. గుమగుమలాడిపోద్ది, నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. ఎవరైనా సరే పర్ఫెక్ట్గా కొత్తగా చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా మనం ఇప్పుడు ఈ 64 అవర్స్లో మేము చూపించబోతున్నాం. చూశారు కదా, అట్లాగే బిర్యానీ ఎలా తినాలో తెలుసు కదా. ఫస్ట్ బిర్యానీ చక్కగా వేడివేడిగా తినాలి. దాంట్లో ఏ గ్రేవీ కలపకూడదు, ఏ పెరుగు చట్నీ కలపకూడదు. ముందు బిర్యానీ తినేసేసి ఆ తర్వాత గ్రేవీతో తిని ఆ తర్వాత పెరుగు చట్నీతో తినాలి. అది బిర్యానీ తినే పద్ధతి. ఇక చేసేద్దాం పదండి, ముస్లిం స్టైల్. అబ్బా బాబోయ్, అసలు వేడి కాలిపోతుంది, గబగబా చేసేద్దాము. పదండి పదండి పదండి. ఫస్ట్ ఏంటంటే 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఏం చేద్దాము అంటే పసుపు వచ్చి 1/2 టీ స్పూన్ అండి. పసుపు 1/2 టీ స్పూన్, టర్మరిక్ పౌడర్, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్లు, సాల్ట్ వచ్చి 1 టీ స్పూన్. నెక్స్ట్ ఏంటంటే జింజర్ గార్లిక్ అండి, అంటే అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు అండి. ఎట్టి పరిస్థితుల్లో బయట కలిపేది కాకుండా మీరు చక్కగా వెల్లుల్లిపాయలు అల్లం కలిపి మిక్సీ వేసుకుంటే పర్ఫెక్ట్ ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి జీరా పౌడర్ 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్. బాగా మ్యాగ్నేట్ చేసేద్దాం. చిన్న చిన్న ఫంక్షన్స్, ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు చక్కగా ఎప్పుడు ఒకే రకమైన బిర్యానీ కాకుండా ఈ టైప్ బిర్యానీ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా మనం 64 అవర్స్లో మనం ఒకసారి చేసి తిని బాగుంటేనే చేస్తామండి, అంత పర్ఫెక్ట్గా చేస్తాము. సో నెక్స్ట్ స్పైసెస్ కూడా మనం ఇప్పుడే కలుపుతున్నామండి. చూడండి, చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా చూసారా, కొద్ది కొద్దిగా వేస్తున్నాను. కరెక్ట్గా పాళ్ళు కూడా మీరు కరెక్ట్గా వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి, చూడండి, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం. చక్కగా ఒకసారి కలిపేసేద్దాం. మేము ఎప్పుడైనా చెప్తున్నానంటే ఏ రెసిపీ అయినా సరే రుచిగా రావాలంటే ఒకే ఒక చిట్కా, ఒకే ఒక ఫార్ములా ఏంటో తెలుసా అండి? లో ఫ్లేమ్లో వంట చేయటం. కొద్దిగా మీరు టైం కేటాయించి లో ఫ్లేమ్లో వంట చేస్తే అద్భుతమైన రుచి వస్తుందండి. తర్వాత వచ్చి లెమన్ చూశారు కదా, 2 లెమను పిండేసేద్దాం. వీడియో చూసేవాళ్ళు, వంట చేద్దాము, ఈ బిర్యానీ చేద్దాము అనుకున్న వాళ్ళు పూర్తిగా చూసి చేయండి, చివరి బిట్టు కూడా వదలొద్దు. 10 నిమిషాలు కదా, చక్కగా ప్రశాంతంగా చూశారనుకోండి, పర్ఫెక్ట్గా అర్థమవుద్ది. అంత పర్ఫెక్ట్ కూడా రెసిపీ వస్తుంది. ఇప్పుడు చూడండి, పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర అలా బాగా మిక్స్ చేసిన తర్వాత పెరుగండి, కర్డ్ చూసారు కదా, ఆ కప్పుతో కర్డ్ వేస్తున్నాను. ఇది మొత్తం అంతా కూడా అండి 1/2 కేజీ రైస్కి అండి, 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్. ఇలా బాగా కలిపేస్తున్నా కదండి. ఒక 1/2 అవర్ చక్కగా, మినిమం 1 అవర్ ఉంటే ఇంకా బెస్ట్, 1/2 అవర్ అయినా పర్వాలేదు మీ టైంని బట్టి. అలా చక్కగా మూత పెట్టి ఉంచేసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే రైస్ అండి. ఈ రైస్ చూసారు కదా, చక్కగా 2 సార్లు వాష్ చేసుకున్నాం. 500 గ్రామ్స్ బాసుమతి రైస్ అండి. ఇవి 1/2 అవర్ అండి. కుక్కర్ హీట్ అయ్యాక 2 టీ స్పూన్లు నెయ్యి అండి, ఘీ. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. కొద్దిగా హీట్ అవ్వాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ 1 అవర్ పక్కన పెట్టినా కదండి, ఆ చికెన్ని చక్కగా వేసేద్దాం. అసలు మామూలుగా ఉంటుందండి. అసలు పెళ్ళిళ్ళలో, వివాహాల్లో, ముస్లిం పెళ్ళిళ్ళలో చేస్తారు కదా, సేమ్ ఆ పద్ధతిలోనే చేస్తున్నాం మనం. అలా బాగా కలిపేసుకుందాం. చూడండి, 1 అవర్ అయిన తర్వాత చికెన్ ఆ ఫ్లేవర్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎంత వేసిన తర్వాత చికెన్ కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా కలపండి. ఆ నెయ్యి, ఆయిల్ చక్కగా ముక్కలకి పట్టేసింది అనుకోండి, అప్పుడు ఆ మెత్తదనం వస్తుంది అన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయేది ఎలా వస్తుంటే కరెక్ట్గా మనం 1 అవర్ పక్కన పెడతాం. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా చాలా బెటరు. కానీ ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల ఏమవుతుందంటే మిగతా అన్నీ కూడా ఆ చికెన్ ఒక స్మెల్ వస్తుంది కాబట్టి బయట పెట్టుకోవడమే బెటర్. విజిల్ పెట్టేసుకుందాం. 2 విజిల్స్ కావాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి, 2 విజిల్స్ వచ్చేసినాయి. ఆపేద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం. ఈలోగా రైస్ సెంటర్ చూసేద్దాం. నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ చేయాలి కదా, రైస్ చేయాలి కదా.
పొయ్యి మీద ఏం చేస్తారంటే కనుక అలాంటి గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోండి. వాటర్ కొలత ఏం లేదు, బాగా మరగాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి అలా మరగాలన్నమాట. అలా మరిగిన తర్వాత బిర్యానీ ఆకులు 2, తర్వాత ఇలాచి ఒక 3, చెక్క, లవంగాలు, షాజీరా అట్లా వేసేద్దాం. నెక్స్ట్ లెమను, ఒక నిమ్మకాయ అండి, అది మనం పిండుకున్నాం కదా ఆ లెమనే. చూడండి బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఆ రైస్ వేసేద్దాం. ఫస్ట్లో చూసారు కదా బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అస్సలు మీరు ఫస్ట్ టైం చేసినా కూడా కరెక్ట్గా వస్తుంది. నేను అంత వివరంగా చెప్తాను. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. తర్వాత ఇప్పుడు సాల్ట్ అండి, 2 టీ స్పూన్లు సాల్ట్. మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. చూడండి రైస్ కూడా బాగా ఉడికిపోయింది, 70% అండి. చూడండి అలా 70% ఉడకాలి. సో ఆ తర్వాత మనం కుక్కర్ కూడా అయిపోయింది కదా, చల్లారింది కదా, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి అలా రైస్ అంతా 70% ఉడికింది కదా. ఇప్పుడు ఆ రైస్ అంతా కూడా మనం చికెన్లో వేసేద్దాం కుక్కర్లో. చూడండి రైస్ అంతా వేసాం కదా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అండి, తర్వాత పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర, నెయ్యి అండి, గీ. ఫుడ్ కలర్ అనే ఎప్పుడు కూడా వాడద్దండి, ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. అందుకనే ఎప్పుడు కూడా మన ఛానల్లో మనం ఫుడ్ కలర్ ఐటమ్స్ చూపించమండి మేము. సో మూత పెట్టి ఒక విజిల్ రావాలి. విజిల్ వచ్చాక ఒక 10 మినిట్స్ ఆగుదామండి. ఈలోగా ఏం చేద్దాం మరి, ఈ ముస్లిం స్టైల్ గుమగుమలాడే నోట్లో వేసుకుంటే కరిగిపోయే బిర్యానీలోకి లాస్ట్లో మనం ఏం చేయాలి, పెరుగు చట్నీ చేసుకుందాం. అలా గిలకొట్టుకున్నాం అనుకోండి. భాష కొద్దిగా ఇబ్బందిగా ఉంది, దాన్ని ఎలా వాడాలో నాకు అర్థం కాలేదు తెలుగు పదం. సో దాంట్లో కొద్దిగా పెప్పర్ పొడి, సాల్ట్ కొద్దిగా, ఆనియన్స్ కొద్దిగా, కొత్తిమీర. చూడండి పక్కనే ఆనియన్స్ కూడా రెడీ చేసుకున్నాం. ఇక కుక్కర్ మూత తీయటమే ఆలస్యం. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. పెరుగు చట్నీ రెడీ, ఆనియన్స్, లెమను మొత్తం రెడీ. అట్లాగే బిర్యానీ కూడా ఎలా తినాలో కొంతమందికి తెలియదండి, నేను చూపిస్తాను. మీరు లాస్ట్ వరకు మీరు చూస్తే బిర్యానీ ఎలా తినాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసేద్దాం. రెడీ, 2, 1, 0. పర్ఫెక్ట్గా ఇప్పుడు దీంట్లో వేద్దాం.